చూశావా నిన్నిక్కడికి ఎలా రప్పించాను? నువ్వెందుకు రప్పించుకున్నావో నాకు తెలియదు గాని నేను మాత్రం నిన్ను తప్పించడానికే ఇక్కడికి వచ్చాను. అది జరగని పని. నిన్ను నా మనుషులు కాసేపు ఇక్కడ ఉంచగలిగితే ఈలోగా పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి జైలు గోడలకు ఎరువుగా వేస్తారు. జైలు గోడలు కరువుతో ఎదురు చూస్తోంది నా కోసం కాదు, నీ కోసం. కావచ్చు, కానీ నిన్ను నా స్థానంలోకి మార్చేశాను. రంభాదేవి హత్య కేసులో నిన్ను నిరికించి పోలీసులతో నీకు కొత్త చుట్టరికాన్ని కలిపాను. నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. కోదండ రామయ్య, నీ వేలుకుండాల్సిన నవరత్నాల ఉంగరం ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అది అక్కడ లేదు, చచ్చిపోయిన రంభాదేవి వేలుకుంది. స్టేజి దగ్గర నేనే దొంగిలించి ఆమెకు బహుమానంగా ఇచ్చాను. నీ కాలికున్న చెప్పులు చూసుకున్నావా? నీ కుడికాలి చెప్పు రంభాదేవి హత్య జరిగిన స్థలంలో నేనే వదిలొచ్చాను. కోదండరామయ్య, నువ్వు ఆంజనేయులు కలిసి బ్యాంకు దోచుకొని ఆ నింద నా తండ్రి మీద వేసి ఆయన నిండు ప్రాణం తీశారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నేను నీడలా వెంటాడాను, నీ చేత తప్పులు చేయించాను. నువ్వింత తెలివిగలవాడివి కనుకే నా కొడుకుని కోదండరామయ్య ఎస్టేట్కి ఎత్తుకుపోయారని నిన్ను నమ్మించి నేను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నేను ఇక్కడ భూస్థాపితం చేస్తాను. వీడిని నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపే. విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా.
నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరాకి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. పెట్టారు ఈ హంతకుల్ని మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉత్తినట్టు ఉత్తేస్తున్నాడు. చటం. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి ఈ హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆ ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్. మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేది? పోయిలేవయ్యా, సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిళ్లకు అగ్నిసాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. పనిలో పని నువ్వు కూడా కానిచ్చేయి. అమ్మా ట్రైన్ పార్టీ రెడీయా? రెడీ సార్.